గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత 2024 జూన్ 4 తారీఖున ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఏ విధమైన సరైన కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. ఎప్పుడు చూసినా ఈవీఎంలు బద్దలు కొట్టిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన కలవడం, అలాగే కొంతమంది ఆ రోజుల్లో తురక సురేష్ గారు మాచర్ల ఇలాంటి వాళ్ళని కావటం, దానివలన వైఎస్ఆర్సీపీకి ఏ విధమైన లాభం లేదు. ఎందుకంటే అది డైరెక్ట్ వీడియోస్ ఉన్నాయి. తురక కిషోర్ కానీ పిన్నెల రామకృష్ణ గారు కానీ ఈవీఎంలు బద్దలు కొట్టేసారు ఆయన. అలాగే దానికి వైఎస్ఆర్సీపీకి మైలేజ్ రావాలి అంటే ఆయన ప్రజా స్థాయిలో ఉద్యమం చేయాలి. అంటే ఒక అవకాశం వచ్చింది. వర్ష క్లస్టర్స్ వైజాగ్లో ఒక 5 ఎకరాల భూమి, అలాగే 10 ఎకరాల భూమి వేరువేరుగా ఇచ్చారు వాళ్ళకి. ఒకటి 50 లక్షలు, ఒక 1 కోటి రూపాయలకి. దాన్ని ₹1 ఇచ్చినట్టు చేశారు. కానీ అది 10 కోట్ల రూపాయల ఆస్తి ₹1 కోటి ఇచ్చారు. అలాగే 5 కోట్ల రూపాయలు ఆస్తి ఎకరం 50 లక్షలు ఇచ్చారు. ఇలాగా డిఫరెంట్గా ఇచ్చారు. దాని గురించి మాట్లాడకుండా టీసీఎస్కి ₹1 ఇచ్చారు కదా, 21 ఎకరాలు అలాగే ఇచ్చారు అంటారు. కాదు, ఎక్కువ రేటు ఆస్తిని చాలా తక్కువ రేటు ఇచ్చారు. దాని గురించి ఎక్కడా కూడా రాలేదు. మీడియాలో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ గొగ్గోలు చేయింది ₹1 అంది, కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇంకోటి నెక్స్ట్, ఈ జగన్ గారు కూడా ఎక్కువగా బెంగళూరులో ఉండటం, ప్రజలకి ఆమె ఒక్కపోవటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అవడమే. ఎందుకంటే ఇప్పుడు తెనాలిలో చిరంజీవి గారు అన్న కానిస్టేబుల్ని కొట్టారు. కొట్టిన దాని మీద రౌడీ షీటర్లను రోడ్డు మీద పెట్టి పోలీసులు కొట్టారు. అది రోడ్డు మీద పెట్టి కొట్టడం మాత్రం పోలీసులు అక్షరాల తప్పు. నెక్స్ట్, దాని గురించి రౌడీ షీటర్లను వెళ్ళి పలకరించడం వలన వైఎస్ఆర్సీపీ నాయకులే చాలామంది చాలా రాంగు అంటున్నారు. అలా కలటం, అలాగే వెన్నుపోటు. ఎవరికి వెన్నుపోటు పడితే ప్రజలు వెన్నుపోటు పడిచారా? జూన్ 4వ తారీఖున ప్రజా తీర్పు వచ్చింది. అది ప్రజలు మీరు నచ్చలేదని వాళ్ళకి ఇచ్చారు. దాన్ని వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు పొడిచి 1 సంవత్సరం అయిందంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారా? ఓకే, చెప్పారు సూపర్ అమలు చేస్తామని. చేయకపోతే ప్రజలు 2029లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఇంకోటి నెక్స్ట్, ప్రజలకి ఏం కావాలి ఏంటి అన్నది చాలా క్లియర్గా అర్థమైంది చంద్రబాబు నాయుడుకి. ఒకటి సంక్షేమం, 2 అభివృద్ధి. 2 కావాలి. మనం ఒక సంక్షేమం ఇచ్చేసి అభివృద్ధి వదిలేద్దాం, రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఒకవేళ ఫ్యామిలీతో రోడ్డు మీద ఎప్పటికప్పుడు ఒక మనిషి రోడ్డు మీద వెళ్తాడు. ఆ టైంలో ఓరు బాబు వీటికి వేయకూడదు అన్న వేలోనే ఉంటాడు. అందుకని తెలుసుకుని అలా జనాలకి ఏం కావాలి, మనం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలో తెలుసుకోవాలి. అలాగే ఇంకా ఎలక్షన్ లేవు కదా అన్న ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. మేబీ కాలనాడికి అన్న ప్రోగ్రాం గ్యారంటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2029 జనాలు ఎవరికి తీర్పిస్తారో పూర్తిగా లేదు. ఎందుకంటే కూటమికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి.